అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా నా చేతికి అందాలి అని నా చేయందుకు కలుస్తున్నారా? ఇది ఉప్పు కాదు, చక్కెర కాదు, మొత్తం మందు. ఫోన్ చెప్పే. సరే బండి నడుపో. ఉన్న ఫోన్ కూడా బాయ్, నేను ఉంటాను. అన్నా, హైవే మీద మన డ్రైవర్ ముందాగని చెప్పి లారీ ఎత్తుకెళ్ళిపోతున్నారన్నా. ట్రక్కుని ఎత్తుకెళ్ళిపోయారట్రా. ఎవడేంటాడ్రా? ఎవడేంటాడ్రా? రే ఎవడేంటాడ్రా? ఎవడేంటాడ్రా? ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎంతసేపు పడతాయి? 2 hours పడుతుందన్నారు సార్. కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చుండి. అర్జెంట్. అలాగే సార్. ఏమైంది సార్? అటాప్సీ అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఒక 2 hours వస్తాయి సార్. కంటిన్యూ. వీడు స్టోరీ సినిమాలకి తక్కువ వెళ్ళలేదు. చెప్పు. How is it possible? Everything is possible, babe. ఏంటి చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతున్నావు? మనం కలిసి 3 months అయింది. For your kind information, నేనే ప్రికాషన్ తీసుకోలేదు. యా, డాక్టర్ వెయిట్ చేస్తున్నారు. అరే నువ్వా? నీకు ప్యారడైజ్ బాగా కలిసి వచ్చిందే సార్. మీరేంటి సార్? కూర్చోండి. ఎనీహౌ కంగ్రాట్స్ అయ్యా. బట్ ఫస్ట్ మంత్ కొంచెం కాన్షియస్గా ఉండాలి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? షీఈ్ నాట్ మై వైఫ్. ఆమె గురించి ఎవరన్నారయ్యా? అదిగో నీ వైఫ్ వస్తుంది చూడు. కమింగ్ 2 months ఐరన్ టాబ్లెట్స్ వాడాలి, ప్రోటీన్ ఫుడ్ వాడాలి, చికెను, మటను, ఎగ్స్, జ్యూసెస్ కూడా ఇవ్వాలి. భయపడ్డావా? డోంట్ బీ సో ఎక్సైటెడ్, ఓకే? నేను ఒకవేళ ప్రికాషన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ప్రెగ్నెన్సీ 100 సార్లు వచ్చేది. దేవి, నువ్వు రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవ్వు, నేను ఫ్రెష్ జ్యూస్ తీసుకొస్తాను. ఐ విల్ మేక్ ది జ్యూస్. నేను తీసుకొస్తాను. ఏంటి ఈశ్వర్, నేను ప్రెగ్నెంట్ అనగానే నీ బాడీ మొత్తం షేక్ అయిపోయింది కదా? దేవికి ఎలాగో కడుపు వచ్చింది కదా. అయితే కొంతకాలం నీ పెళ్ళాం దగ్గరికి ఎలాగో వెళ్ళలేవు కదా, అదే గ్యాప్ వస్తుంది కదా అని. చంపేస్తాను. ఈశ్వర్, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. జ్యూస్ ఫర్ యూ. తాగు దేవి. దేవి, థ్యాంక్స్ బావా. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ టూ. దేవి, ఏంటి బావా అలా ఉన్నావు?
ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ టైం నీ అంతట నువ్వు మాట్లాడదామని అడిగావు బావా. కాఫీ తెస్తా, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఏవైందో చెప్పావా? నా కొలీగ్ రాము ఉన్నాడు కదా, హ్మ్. వాడికి పెళ్లికి ముందు అఫేర్ ఉండేది. ఓ ఆ విషయం వాళ్ళ ఆవిడకి తెలిసి గొడవ పడుతుందంట. అవునా? అదే బాధతో చెప్తున్నాడు. ఏం చేయాలో తెలియక నన్ను సలహా అడిగాడు. నువ్వైతే ఏదైనా చెప్తావని. సలహానా? తీసుకో బావా, పద కూర్చొని మాట్లాడుకుందాం. అంటే తను ఇప్పుడు కూడా అమ్మాయితో? చచ్చా, అలాంటిదేం లేదు. ఆహా. పెళ్లికి ముందే వాళ్ళిద్దరు విడిపోయారు. అయినా పెళ్లికి ముందు అబ్బాయి ఏం చేస్తే ఏంటి, ఎంతమందితో తిరిగితే ఏం బావా? ఇప్పుడు చేసుకున్న అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయి అన్న తర్వాత అమ్మాయిలతో తిరగకపోతే ఇంకెవరితో తిరుగుతాడు? అయినా ఒక సామెత ఉంది తెలుసుగా బావా, అబ్బాయి తిరక్క చెడిపోతాడు, అమ్మాయి తిరిగి చెడిపోతుందంట. అంటే పెళ్లికి ముందు అబ్బాయిలకి అఫేర్ ఉండడం తప్పు కాదంటవా? స్మార్ట్. పెళ్లికి ముందు అబ్బాయి జీవితం వేరు, పెళ్లి తర్వాత వేరు బావా. ఆడించాలు, గేమ్ ఆపు. గేమ్ మధ్యలో ఆపేస్తే మజా ఉండదు. గెలవని గేమ్ ఎంత ఆడినా వేస్ట్. దేవి ఏదో క్యాజువల్గా ఉండమంటే 2-3 డేస్ ఉండి వెళ్ళిపోతాం అనుకున్నా, కానీ ఇంత టార్చర్ పెడతావు నేను అనుకోలేదు. నువ్వు నన్ను పప్పెట్లో ఆడించడానికి నీ దగ్గర ఉన్న స్ట్రింగ్ ఆ ఒక వీడియోనే కదా. దేవిని నేను చీట్ చేయలేను, దానికంటే బెటర్ నిజం చెప్పడం. ఐ కాంట్ చీట్ హర్. దేవికి ఆ వీడియో చూపిస్తా అన్నావు కదా, పద పద, లెట్స్ ఫినిష్ దిస్ షిట్. పద చూపి. ఈశ్వర్, ఐ నో ఈశ్వర్, నువ్వు దేవి మాట్లాడుకున్నది నేనంతా విన్నాను. దేవి ఇంత బ్రాడ్ మైండెడ్ అని అస్సలు అనుకోలేదు. సారీ, నీ పీస్ఫుల్ లైఫ్ ని డిస్టర్బ్ చేశాను. ఇప్పటికైనా అర్థమైంది కదా, పోవే. ఐఎమ్ సారీ ఈశ్వర్, సీరియస్లీ ఫర్గివ్ మీ. ఐ వాజ్ సో డెస్పరేట్. బట్ దేవికి నీ మీద నా లవ్ చూసాక I understood my mistake. I'm extremely sorry. ఎందుకు నవ్వుతున్నావు? మైండ్ తొప్పిందా? ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నేను చెప్పేది వింటే యు విల్ బి షాక్డ్. డు యు నో హూ యామ్ ఐ? నువ్వు భయపెట్టగానే నేను భయపడి వెళ్ళిపోతాను అనుకున్నావా? Do you know about Narcotic Drugs and Psychotropic Drugs Act? Section 16 regarding cocaine. Section 18 embezzlement of opium. Section 22 psychotropic substances. Section 20 cannabis, that is ganja in your language. And you know what? You know what's dangerous? That's 24 external dealings of drugs. That is international drug trafficking. Production, possession, transportation, selling, buying, etc., etc. And you know, babe, ఆ రోజు ఆశ్రమంలో నువ్వు తాగింది ఓన్లీ ఎనర్జీ డ్రింక్ అనుకున్నావా? అది అసలు ఎనర్జీ డ్రింకే కాదు. దట్ వాజ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్డ్ విత్ డ్రగ్స్. అండ్ రైట్ నౌ నీ బ్లడ్లో ఆ డ్రగ్స్ ఫ్లో అవుతున్నాయి. నువ్వు నాతో పడుకోకపోతే నేను పైన చెప్పిన సెక్షన్స్ అన్నిటిలో నిన్ను జైల్లో తోస్తారు. నీ ఇంట్లో చాలా చోట్ల డ్రగ్స్ పెట్టాను, అవి కూడా పోలీసులకు దొరుకుతాయి. హాయిగా 10 years నువ్వు నీ పెళ్ళాం జైల్లో కాపురం చేసుకోవచ్చు. నౌ యు డిసైడ్, నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావా లేదా ఒక్క రాత్రి నా పక్కలో పడుకుంటావా?